ఎల్ఎన్టీ రాంబిల్లో పనిచేస్తున్నాను ఎపెక్స్లో. నేను 6 సంవత్సరాలుగా మేము పనిచేస్తూ వస్తున్నాం. చాలామంది 400 వర్కర్స్ ఉన్నాం. మాకు అన్యాయం చేస్తుంది చాలా కంపెనీలో నేను వర్కర్స్ అందరికీ లీడర్గా ఉన్నానని, యూనియన్ లీడర్గా ఉన్నానని నన్ను అన్యాయంగా కావాలని కంపెనీలోంచి తొలగించారు. నేను కాంట్రాక్ట్ దగ్గర కూడా జాయిన్ అవుతానంటే జాయిన్ అవ్వట్లేదు ఎక్కడ కూడా. దాని గురించి మాకు అన్ని సమయాలు జరగాలని అడుగుతున్నాను. మరి ఏంటంటే కంపెనీ ఇవ్వాల్సిన రేట్ల విషయంలో కూడా స్కిల్ వాళ్ళని అన్స్కిల్లో పని చేయించుకుంటుంది. అన్స్కిల్లో పని చేసుకొని మాకు ఇవ్వాల్సిన పేమెంట్ల విషయంలో కూడా చాలా అన్యాయం చేస్తుంది. ఇప్పటి వరకు మేము 6 సంవత్సరాలు పనిచేస్తే లీవులు కానీ నోటీస్ పే కానీ ఏమి ఇవ్వకుండా మాకు అన్యాయంగా తొలగించింది. టెనల్ అలవెన్స్ కూడా లేదు. అవన్నీ ఇవ్వాలని మేము కమిషనర్ కూడా మేము కంప్లైంట్ పెట్టాం. దాని గురించి మేము అడుగుతాం. మాకు మాత్రం ఈ అన్యాయం కానీ మాకు న్యాయం చేయకపోతే మేము మాత్రం ధర్నా చేస్తాం గేట్ దగ్గర కంపల్సరీగా. కాంట్రాక్ట్ ఎపెక్స్ లాస్టిక్ దగ్గర పనిచేస్తున్నాం. అంటే మీకు ముందు నోటీస్ ఇచ్చారా? నోటీసులు అవి ఏం అవ్వలేదండి. నోటీస్ లేకుండా లేబర్ యాక్ట్ కాదు కదా తీయడానికి లేదు. నోటీస్ అయితే లేదు. మాకు అడగకుండానే మాకు ధైర్యంగా వాళ్ళు డబ్బులు వేస్తారు. బ్యాంకులో కూడా మాకు డబ్బులు వేస్తారు. అంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిపోయింది. ఫుల్ అండ్ ఫైనల్ మాకు తెలియదు కానీ డబ్బులు వేస్తారు. డబ్బులు మాత్రం వేస్తారు. వాళ్ళంతా నాలుగు ఎక్కడ సంతకాలు కానీ ఏం పెట్టలేదు. ఇప్పుడు మీకు కావాలి న్యాయం ఏంటంటే? న్యాయం అంటే మాకు మళ్ళీ విధుల్లో కంపెనీలో తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఎంతమంది కార్మికులు? మేము 400 మంది ఉంటాం. ఇప్పుడు 5 మాకు బయటికి తీసారండి. ఆ 5 న్యాయం చేయాలని మేము కోరుకున్నాం. యూనియన్లో ఉన్నామని మమ్మల్ని తీశారు అన్యాయంగానే. సీఎల్ఓ కానీ కలిసారా మీరు? సీఎల్ఓని కలలేదు సార్. కలిసారు సార్. ఈయన కూడా నోటీస్ ఇచ్చాం, లెటర్ ఇచ్చాం సార్. మేము ఏమన్నా లెటర్గా మాట్లాడతాం అన్నారు. ఇంకెవరు మాట్లాడతారు? ఎల్ఎన్టీ ఎపెక్స్ లాజిస్టిక్స్లో వర్క్ చేస్తున్నాము. కంపెనీలో ఆల్రెడీ వర్క్ ఉంటుండగానే ఒక 5 మెంబర్స్ మాత్రం ప్రత్యేకించి తీసేయడం జరిగింది. దీనికి కంపెనీ ఏ రెస్పాన్సిబిలిటీ, మాకు ఏ సర్టిఫికేట్స్ ఏమీ ఇవ్వకుండా, డాక్యుమెంట్ ఇవ్వకుండా తొలగించారు. దీనికి నోటీస్ ప్లే కానీ, టన్నల్ అలౌన్స్ కానీ, లీవ్ ప్లేస్ ఏవి కూడా మాకు ఇవ్వలేదు. ఫైనల్ అమౌంట్ డైరెక్ట్గా వాళ్ళు డిసైడ్ చేసి అకౌంట్ ద్వారా పంపిస్తారు. మాకు రిజైనింగ్లు కానీ, క్లియరెన్స్లు కానీ అసలు ఎటువంటివి కూడా చెప్పలేదు. అడిగితే మీకు ఉద్యోగం లేదు, మీకు ఉద్యోగం అనేది ప్రస్తుతం మాకు వర్కర్స్ అవసరం లేదు, వర్క్ అయిపోయిందని చెప్పారండి. మాకు వర్క్ అయిపోయిందని చెప్పారండి. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఈరోజు మేము ఎన్ఈఓబి నిర్మాణ రంగంలో వేలాది మంది కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు సుమారుగా 12 సంవత్సరాల నుంచి ప్రాజెక్ట్ నిర్మాణం అనేది జరుగుతుంది. ఈరోజు అక్కడ ఎల్ఎన్టీ ఇతర సబ్ కాంట్రాక్టులు అనేది ఉండడం అనేది జరిగింది. ఆ ప్రాంతంలో వేలాది మంది కార్మికులు 12 గంటల పాటు పనిచేయడం జరుగుతుంది. కానీ అక్కడ కార్మికులకి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా తొలగించడం జరుగుతుంది. మనం కొన్ని నెలలుగా మనం సెంట్రల్ లేబర్ కమిషనర్ ఏదైతే ఇక్కడ ఉందో ఈ లేబర్ కమిషనర్లో మనం ఫిర్యాదు చేసి కార్మికులకు న్యాయం చేయాలని, మినిమం వేజెస్ అమలు చేయాలని, యాజ్ పర్ రూల్ బోనస్ కానీ ఇటువంటి రిట్రెచ్మెంట్ చేసేటప్పుడు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అన్నీ చేయాలని చెప్పేసి మనం ఎన్ఈఓబి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా మనం అడుగుతూ ఉన్నాం. అయితే కొన్ని రకాలుగా పరిష్కారం చేస్తూ ఉన్నారు. ఇంకొన్ని జాప్యం జరుగుతూ మేనేజ్మెంట్ అనేది కార్మికులు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ఇలాంటివి కూడా 10 సంఖ్యలో కేసులు ఈరోజు సెంట్రల్ లేబర్ ఆఫీస్లో పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు లీవ్ పే అనేది కన్స్ట్రక్షన్లో లేదని చెప్పేసి, ఈఎస్ఐ లేదని చెప్పేసి యాజమాన్యం చెప్తా ఉంది. దానికి ఉందా లేదని ఈరోజు కమిషనర్ గారు సమాధానం చెప్పాలా. అలాగే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి ఎన్ఈఓబిలో కార్మికులకు రక్షణ లేకపోతే మరి ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఈరోజు మీ యూనియన్గా మేము డిమాండ్ చేస్తాం. దేవుడి నాయుడు గారు, అసలు కార్మికులు తొలగించడానికి బలమైన కారణం ఏమైనా? బలమైన కారణం అంటే ఈరోజు యాజ్ పర్ జీవో ప్రకారం మాకు రూల్స్ అమలు చేయండి అని అడిగితే టార్గెట్ చేసి ఈరోజు తొలగించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 8 గంటలు పనిచేయాలి, కానీ 12 గంటలు పనిచేసినా ఓటీ ఇవ్వడం లేదని, బోనస్ ఇవ్వడం లేదని, అలాగే డస్ట్ అలవెన్స్ ఇటువంటి రూల్స్ ఏమైనా అడిగితే మాత్రం కార్మికులను టార్గెట్ చేసి తొలగించడం జరుగుతుంది. యాజ్ ఏ లేబర్ కమిషనర్ దగ్గర మనం కంప్లైంట్ ఫిర్యాదు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా సత్వరంగా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము యూనియన్గా డిమాండ్ చేస్తాం. రైట్ అండి. లేబర్స్ తీసే ముందు కంపల్సరీ యూనియన్కి ఇంటిమేషన్ ఇస్తాను. మీరు ఆల్రెడీ స్టాండర్డ్ యూనియన్ అంటే లోపల ఎన్ఈఓబిలో యూనియన్ ఉంది సార్, కానీ ఈ సీక్రెట్ ఏరియా అని చెప్పి లోన్కి ఎవరిని ఎంటర్ చేయరు. ఎన్ఈఓబి పరిధిలో లోపలికి ఎవరిని కూడా ఎంటర్ చేయరు. ఒకవేళ ఏమైనా మీకు ప్రాబ్లం ఉంటే గేట్ బయట, ఎన్ఈఓబి గేట్ బయట మీరు ఆందోళన చేసుకోండి, మీరు ఫిర్యాదు చేసుకోండి, లేదా కమిషనర్ను సంబంధిత డిపార్ట్మెంట్లు మీరు ఎప్పుడు వచ్చామని చెప్పి చెప్తున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి ఎవరికైనా మనం ఫిర్యాదు చేస్తే అంటే కార్మికుల మీద హెరాస్మెంట్ అనేది జరుగుతుంది సార్.
రైట్ అండి. అంటే కార్మికుడికి కంపల్సరీ అంటే నోటీస్ అనేది మీకు ఇవ్వాలి యూనియన్గా, ఇవ్వకపోతే డైరెక్ట్ కార్మికుడికి నోటీస్ 1 month నోటీస్ ఇవ్వాలి. ఇచ్చారా? ఇవ్వలేదు. మరి దాన్ని మీరు ప్రశ్నించారు? ప్రశ్నించిన తర్వాత అక్కడ మాకు ఎటువంటి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ లేవు, మిమ్మల్ని జాయిన్ చేసుకున్నాడు మీరు ఎలాంటివి ఏం లేవు కదా, ఇప్పుడు అడుగుతున్నారు ఏంటంటే అంతేనే మనం ఈరోజు సెంట్రల్ లేబర్ కమిషనర్ ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్ ఉందో అక్కడికి వచ్చి మనం ఫిర్యాదు చేసి ఇప్పుడు డిస్కషన్ అవుతాం సార్. రైట్. కార్మికులకి మరి ఈఎస్ఐ కూడా లేవంటున్నారు. ఐఎస్ఐ పిఎఫ్ కూడా లేదని కన్స్ట్రక్షన్లో లేదని చెప్పి చెప్తున్నారు సార్. పిఎఫ్ ఉందండి, ఈఎస్ఐ లేదనేసి ఈరోజు చెప్తున్నారు సార్. ఈఎస్ఐ ఈరోజు విపరీతమైనటువంటి డస్ట్ అండి ఆ ప్రాంతంలో, అంత డస్ట్ ఉన్న ఏరియాలో ఈఎస్ఐ ఎందుకు లేదని అంటే ఇక మాకు లేదని చెప్తున్నారు. దానికి సమాధానం చెప్పాలని మేము ఒక 5-6 పాయింట్స్ మీద మేము కమిషనర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. అయితే ఇది కూడా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆన్లైన్ తప్ప ఆఫ్లైన్ లేదండి. కార్మికులకి ఎవరికి పెద్ద నాలెడ్జ్ ఉండదండి, చదువుకునే వాళ్ళు కూడా కాదండి. మేము ఇప్పుడు ఆన్లైన్లో కంప్లైంట్ పెట్టాలంటే విశాఖపట్నం అంతా తిరిగినా కానీ ఎవరు కూడా ఆన్లైన్లో కంప్లైంట్ పెట్టలేదండి. మేము ఆఫ్ రికార్డ్ మేము ఆఫ్లైన్లో రాసి ఇవ్వాలంటే ఇక్కడ తీసుకెళ్ళిన పరిస్థితి. మా ప్రధానమైన డిమాండ్ ఖచ్చితంగా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ అందరికీ అమలు చేయాలండి లోపల. అలాగే కార్మికులను తీసేసేటప్పుడు 2 months ముందు నోటీస్ ఇవ్వాలండి తీసేసేటప్పుడు కూడా. అలాగే యాజ్ పర్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. విధుల్లో తీసుకో వేతనాలు అమలు చేయాలి, కార్మికుల కనీస వేతనాలు అమలు చేయాలి, బోనస్ పిఎఫ్ ఈఎస్ఐ ఇటువంటి చట్టాలన్నీ కూడా పకడ్బందీగా అమలు చేయాలి, 12 గంటలు పనిచేస్తున్నందుకు ఓటీ అమలు చేయాలి, కార్మికులకు నష్టం చేసేటటువంటి చట్టాలు వెనక్కి తీసుకోవాలి, కార్మికులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి. జిందాబాద్ సిఐటియు.